వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని నాని స్టోరీస్. హాయ్ అండి, చూసారు కదా, దిస్ ఇస్ చిన్ని నాని స్టోరీస్ అనమాట. సో ఈరోజు మా ఇంట్లో వాళ్ళ కోసం పానీపూరి చేస్తున్నా. దానికోసం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో లైక్ పెరట్లో ఉన్న పుదీనాని కట్ చేస్తున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అదంతా కట్ చేసేసుకుంటే ఇంకా ఎంత వస్తుందో చూడండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇంత వచ్చింది. సో అది అలానే తీసుకొచ్చి మా అమ్మమ్మకి ఇచ్చేసా. తన ఆకుల్ని తుంచేస్తుంది చూడండి. సో ఇప్పుడు ఆ ఆకులు తుంచిన ఆకుల్ని వాష్ చేసేసుకొని పానీపూరి వాటర్ కోసం టేస్ట్కి సరిపడే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం, ఇదిగోండి ఈ సైజ్ తీసుకున్నాను. మీ ఇంట్లో వాళ్ళు పులుపుని ఎలా తింటారో దానికి సరిపడా చింతపండుని నానబెట్టుకొని పక్కనే పెట్టేసుకోండి. మనం పక్కకు పెట్టుకున్న వాటర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మిక్సీ చేసేస్తున్నాను. ఇదిగోండి వాటర్ని రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. పూరిని వేయించుకోవడానికి బాండి పెట్టేసుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసేసుకున్నాము. ఇంతలోగా ఆ ఆయిల్ వేడయ్యేలోగా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న బఠానీ అండ్ ఆలుని కలిపి కుక్కర్లో సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆ వీడియో నాకు కొంచెం మిస్ అయిందండి. అండ్ ఇటువైపు పూరీలు, అటువైపు ఆలు అండ్ బఠానీ ఒకేసారిగా సైమల్టేనియస్గా అయిపోతున్నాయి. ముందుగా మనం సాఫ్ట్గా కుక్ చేసి ఆలు అండ్ బఠానీని పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకుందాం. దీంట్లో ఇప్పుడు చిటికెడు ఉప్పు, పసుపు వేసుకుందామండి. నేను ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాను, సో నేను చాలా తక్కువగా వేసుకుంటున్నాను. మీరు టేస్ట్కి సరిపడా వేసుకోండి. వాటితో పాటు కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇది ఆడించిన కారం అండి, లైక్ చేత కారం అంటారు కదా, సో చాలా తక్కువ వేస్తున్నాను. యాక్చువల్గా టొమాటోస్ మనం ఆనియన్స్ ఫ్రై అయ్యంగానే వేసేసుకోవాలి, కానీ ఇవి పంట టొమాటో అంటాం కదండి, లోకల్ టొమాటో అంటాం మనం. యాక్చువల్గా అయితే హైబ్రిడ్ కాదు కాబట్టి జస్ట్ స్టీమ్ తగిలితే కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా వేసేసుకొని మనం దీన్ని కొంచెంసేపు అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి కుక్ అయిపోతుంది, జస్ట్ స్టీమ్ తగిలితే చాలండి. అలా వాటర్ వేసేసుకొని బాయిల్ అవ్వాలి కదా కొంచెం టొమాటో. బాయిల్ అయిపోతుంది, ఇంకా కుక్ అయిపోయింది, ఇంకా లాస్ట్ దించేస్తున్నాము అన్నప్పుడు కొంచెం మసాలా వేసేసుకొని, గరం మసాలా వేసేసుకొని దించేసుకోవాలండి. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిన్ని నాని స్టోరీస్ అండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత లైక్ లాంగ్ వీడియో పెట్టాను. ఐ నీడ్ యువర్ సపోర్ట్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఇప్పుడు మనకి పానీపూరికి కావాల్సిన కర్రీస్ అండ్ కర్రీ అండ్ పూరి రెడీ అయిపోయినాయి. సో లెట్స్ హ్యావ్ ఇట్. చూడండి మా పిల్లలు ఎంత హ్యాపీగా తింటున్నారు. చూద్దాం ఏం రివ్యూ ఇస్తారు. బుల్లి ఎలా ఉంది? మా పింకీ అయితే రివ్యూ ఇచ్చేసింది అండ్ బుల్లి కూడా. ఇప్పుడు వచ్చిందండి ఫైనల్ టాస్క్. అసలు యాక్చువల్గా చేసింది ఈవిడ కోసం. ఈవిడ బయట ఫుడ్ అస్సలు అంటే లైక్ పానీపూరి తిందు, ఏమో మరి హైజీన్ అను తనకి ఇష్టం ఉండదు. సో మేము బేసిక్గా పానీపూరి ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్నాము అంటే అది మా అమ్మమ్మ కోసం హ్యాపీగా తినేస్తుంది.